శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంటే ఇది విష్ణుమూర్తి యొక్క శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంలో ప్రకారం ఏంటంటే విష్ణుమూర్తి ఎప్పుడు శాంతంగా విశ్వానికి ఆధారమై ఉంటాడని చెప్పేసి అర్థం. అది వేరే విషయం. అంటే అసలు ముందు ఈయన యొక్క విశ్వత్ స్వరూపాన్ని మనం ఊహించుకున్నట్లయితే విశ్వమంతా వ్యాపించినటువంటి నారాయణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి మనం ఏంటంటే సరెండర్ అయిపోవాలి. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే సినిమా హీరో అయిన ఎన్టీ రామారావు చూసినట్లయితే మనకి నమస్కరించేటప్పుడు ఒక తల వంచేసి నమస్కరిస్తారు. మీరు చాలా అబ్జర్వ్ చేస్తే చాలా టైంలో ఆ తల వంచి ఇలా నమస్కారం పెట్టడం అనేటువంటిది నారాయణుడికి అయితే చాలా ఇష్టం. అంటే విశ్వాన్ని పరిపాలించేటటువంటి నారాయణునికి ఆయన పాదాలకు మనం సరెండర్ అయితే గనక, అంటే ఇలా తల వంచి నమస్కారం పెడితే ఆయన ఏం చేస్తారంటే ఆయన లోకాలను పరిపాలించేవాడు కాబట్టి ఆయన యొక్క శక్తిని నీకు ఇస్తాడు. అంటే ఆయనే లోకాలను పరిపాలిస్తే నీకు ఎంత శక్తి ఉండాలి? ఆయన యొక్క సరెండర్ అయినటువంటి వాడికి అంత శక్తి నీకు వస్తుంది అనమాట. అంటే నారాయణుడు అంటే విష్ణుమూర్తి సంబంధించినటువంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో పూజించేటప్పుడు కానీ సరెండర్ అవ్వాలన్నమాట. సరెండర్ అయిపోతా అంటే శివుణ్ణి మాత్రం ఆయన యొక్క తేజస్సుని మన యొక్క వెలుగు ప్రకాశం చూడాలి. నారాయణుని అంటే సరెండర్ అయిపోతే ఆయన వెంటనే ప్రసన్నం అయిపోతాడు అనమాట. అది నారాయణునికి శక్తి. అదేవిధంగా ఉత్తర ద్వారం అంటే ఈ రోజు అందరూ టెంపుల్స్కి వెళ్ళిపోయి అక్కడైతే ఉత్తర ద్వారం ఉందని అనుకోవడం కాకుండా, ఉత్తర ద్వారం అంటే మీకు ఉపాధ్యాయులు చాలా మంది చెప్తూ ఉంటారు. మనకి పటంలో కానీ చిత్రంలో కానీ చూసినట్లయితే పైనుండే దిక్కుని ఉత్తరం అంటారు, కుడి వైపు నుండే దిక్కుని ఏంటంటే తూర్పు అంటారు, అదేవిధంగా ఎడమ వైపున ఏంటంటే పడమర, కింద దక్షిణం అని చెప్పేసి అంటారు. అంటే మనకి ఉత్తరాన్న ప్రకారం మన శరీరంలో నుంచున్నప్పుడు ఉత్తరం వైపునే ఉంది శిరస్సు ఉంది. అంటే శిరస్సు అంటే ఏంటంటే మనకి ఇంద్రియాలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అంటే కన్నుల ద్వారా భగవంతుని చూడడం, ముక్కుల ద్వారా ఏంటంటే వాసన అనేటువంటిది ఒక, అదేవిధంగా నోటి ద్వారా, అదేవిధంగా చెవుల ద్వారా, అదేవిధంగా చర్మం, ఇవన్నీ కూడా మనకి శిరస్సులో ఉంటాయి అన్ని కూడా. అంటే పంచేంద్రియాలు కూడా శిరస్సులో ఉన్నాయి. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలని భగవంతుని వైపు తిప్పడం అనమాట. చూడడం, వాసన అంటే భగవంతుడు సంబంధించినటువంటి ఆయన యొక్క ప్రసాదాలను ఆస్వాదించడం కాదు, ఆయన యొక్క మహిమలని ముక్కు ద్వారా ఆస్వాదించడం. ఆయన యొక్క సువాసన పరిమాణం అంటే భగవంతుడు వచ్చినప్పుడు సూచన ఏంటంటే మీకు ఒక విధమైన సువాసన వస్తుంది, అది మీ దగ్గర ఉన్నట్లు లెక్క అనమాట. ఆ యొక్క సువాసనని మనం ముక్కు ద్వారా ఆస్వాదించడం, నోటి ద్వారా భగవంతుని స్మరించడం, చర్మం ద్వారా కూడా అనుభూతిని స్పర్శించడం, చెవుల ద్వారా ఆయన కథలను వినడం, ఇవన్నిటి ద్వారా ఏంటంటే ఉత్తర ద్వారం అప్పుడు ఏమవుతుందంటే ఈ పంచేంద్రియాలు భగవంతుని తిప్పినప్పుడు ఉత్తర ద్వారం అంటే ఏంటంటే ఈ సహస్రార చక్రం ఓపెన్ అవుతుంది అనమాట. అది ఓపెన్ అవ్వడం అంటే ఉత్తర ద్వారం. అంతేగాని ఉత్తర ద్వారం అని చెప్పేసి అందరూ ఒకేసారి టెంపుల్స్కి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ప్రశాంత వాతావరణం విఘ్నం కలిగించి, ఆలయాల్ని అక్కడ ఉండేటువంటి సేవకులు కానీ వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగించి, అందరికీ కూడా నిజమైన దర్శనం కావాల్సిన వాళ్ళు కూడా దర్శనం చేయకుండా చేయించి, అనవసరంగా అక్కడ ప్రశాంత వాతావరణం భంగం చేయకుండా మీరు నిజమైనటువంటి అర్థాన్ని మీరు మీలోనే వెతుక్కోవాలన్నమాట.